హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడే ఒక అద్భుతమైన విషయాన్ని చదువుతున్నాను వినండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనంలో ఇలా రాయబడి ఉంది, యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వినండి ప్రియ దైవజనమా, యెహోవా మాట్లాడుతున్నాడు, మీకు సమాధానము, భయపడకండి, నీవు చావవు అని భక్తుడితో మాట్లాడుతున్నాడు. నిజంగా దేవుడు ఈ ఉదయం మీకు సమాధానాన్ని ప్రకటిస్తున్నాడు. భయపడొద్దు అంటున్నాడు. సమాధానం సమాధానం దేవుడు అంటున్నాడు. ఆయన నోరు తెరిచి మాట్లాడుతున్నారు. మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక. ఏ సునాముల డిస్టర్బెన్సెస్ తొలగిపోతున్నాయి, గందరగోళాలు తొలగిపోతున్నాయి, శక్తులు రాలిపోతున్నాయి, దయ్యాలు పరిగెడుతున్నాయి, అంధకారాలు నశిస్తున్నాయి, రోగాలు బంధించబడుతున్నాయి. ఏ సునాములు శుద్ర అంధకార శక్తులు ఏ సునామములు విడుదల కలుగుతుంది. రీబాల షఠాంద రియాంధున రే బహు షఖాందియాల రబా. ఓ మీకు సమాధానము, మీకు సమాధానం, మీకు సమాధానం. నీకు నెమ్మది కలగబోతా ఉంది, మీకు నెమ్మది కలగబోతా ఉంది, మీకు నెమ్మది కలగబోతా ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు. గొప్ప 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 అద్భుతమైనటువంటి వాక్కును దేవుడు విడుదల చేస్తున్నాడు. మీకు సమాధానము కలుగునుగాక. నిజంగా మీ జీవితంలో ఎగసిపడే అలలని దేవుడు అణిచివేస్తున్నాడు. ఎగసిపడే అలలని దేవుడు త్రొక్కివేస్తున్నాడు. ఓ ఈ మార్నింగ్ పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతూ ఉండగా, ఓ దేవుని అభిషేకమును పొందండి, దేవుని శక్తిని పొందండి, దేవుని కృపను పొందండి. ఓ ఈ ఉదయం దేవునితో మాట్లాడుతున్నాడు. నీకు సమాధానం ప్రకటిస్తున్నాడు. రిబాల రిమాంద రషకాంద రిమౌందల రిమా ధునారమౌ ఏ రికేందేలే రిబా షకాంద రిమా ధునాల రియాందున షక్కోదరమౌ షబా తిరివలరబా. నీకు సమాధానాన్ని దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. నిజంగా శిష్యులు దోణి మీద వెళుతుంటే నడి సముద్రంలో భయంకరమైన అలలు దోణిని ఎగసి కొట్టు పడుతూ ఉంటే దేవుడు తెల్లవారుజామున సముద్రం మీద నడిచి వచ్చి అంటున్నాడు, ఓ మీరు భయపడద్దు, మీకు సమాధానము కలుగునుగాక. నిజంగా ఎగసిపడుతున్న సమస్యలు, ఎగసిపడుతున్న శుద్ర శక్తులు, ఎగసిపడుతున్న అంధకారాలు, ఎగసిపడుతున్న చీకటిలు, దేవుడు అంటున్నాడు నీకు సమాధానము. ఒక్కసారిగా నీ ఇంట్లో గందరగోళ వాతావరణం నిశ్శబ్దంగా మారిపోబోతా ఉంది, కామైపోబోతా ఉంది, నిశ్శబ్దంగా మారిపోబోతా ఉంది, కామైపోబోతా ఉంది. ఎందుకంటే నీకు సమాధానము కలుగునుగాక అని దేవుడు అంటున్నాడు. భయపడొద్దండి. దేవుని సమాధానము ఉదయం మీ మీద, మీ పిల్లల మీద, మీ కుటుంబం మీద, మీ వ్యాపారాల మీద, మీ చేతి పనుల మీద, మీ ఉద్యోగాల మీద దేవుని సమాధానం డిక్లేర్ చేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని సమాధానం డిక్లేర్ చేయబడింది. దేవుని సమాధానం మీ మీదకి బలముగా దిగి వచ్చింది. మీకు నెమ్మది మేలుకొనబోతుంది, మీకు నెమ్మది ఉండబోతా ఉంది, మీకు దీవెన ఉండబోతా ఉంది, మీకు శాంతి ఉండబోతా ఉంది. యేసు నామములో. విన్నారా ప్రియ దైవజనమా? ఈ వాక్కు నమ్మిన వారందరూ నాతో కలిసి ఏకీవించి ప్రార్థనలో మీరు ముందుకు కొనసాగుదాం. మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రం. ఈ ఉదయం శక్తివంతమైన వాక్కును నీ ప్రజల మీద విడుదల చేశారు. మీకు సమాధానం కలుగునుగాక, భయపడకండి అని మీరు మాట్లాడారు. మీకు స్తోత్రం ప్రభా. అయ్యా నా తండ్రి నీకు వందనాలు. నీ బిడ్డలకి సమాధానాన్ని డిక్లేర్ చేసినందుకు వందనాలు అయ్యా. అయ్యా శ్రమలతో, ఇబ్బందులతో, రోగాలతో, అవమానాలతో, నిందలతో గందరగోళంగా కుటుంబం మారిపోయింది. కానీ మీరు సమాధానాన్ని నాయన విడుదల చేశారు. మా పరిచర్ల మీద సమాధానం, మా కుటుంబాల మీద సమాధానం, వ్యక్తిగత జీవితాల మీద సమాధానం, వ్యాపారాల మీద, ఉద్యోగాల మీద సమాధానాన్ని డిక్లేర్ చేశారు. ఆరోగ్యముల మీద సమాధానాన్ని డిక్లేర్ చేసినందుకు నీకు వందనాలు. ఇక సమాధానం మమ్మల్ని పూర్తిగా వస్త్రం వల్ల ధరించబోతా ఉంది. నీకు నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం ప్రభా. ఈ దినచర్య అంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, శుభప్రదం గురించి ముందుకు నడిపించమని అయా ప్రభు. ఇదిగో నేను స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీకి వెళ్ళే బిడ్డలను దీవించి ఆస్వాదించిన మంచి జ్ఞానం ఇవ్వండి, మంచి ప్రయోజకులుగా మార్చమని ప్రార్థిస్తున్నాను. రోగగ్రస్తులందరినీ స్వస్థపరచండి ప్రభా. దయ్యముల చేత, అంధకారాల చేత, చాతుబడుల చేత, పిచాచుల చేత బంధించబడుతున్న వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. నీకు వందనాలు, నీకు స్తోత్రములు నాయన. గొప్ప దేవుడు, నీ సమాధానం మమ్మల్ని అమలుముకుందని మేము నమ్ముతా ఉన్నాం. అంతేకాదు నేను ఈ రోజున పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలు మీరు దీవించి ఆస్వాదించండి ప్రభా. మరుపు రాని దినాలుగా మీరు మార్చండి. వారి కుటుంబంలో సంతోషాలు అధికము చేసి కృపనిచ్చి నడిపించమని యేసు పరిశుద్ధ దివ్య శక్తి ప్రభావం కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రైజ్ లార్డ్ ప్రియదేవజనమా. ఈ వర్తమానం మీరు బలపరచబడి ఉన్నారని అయితే నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ యొక్క కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి మీకు కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. చిన్న కామెంట్ చేయండి. దేవుడు ఈ రోజున మా కుటుంబం మీద సమాధానం పలికాడు, నేను నమ్ముతున్నాను. గాడ్ బ్లెస్ యూ.